A5 శ్రీకర్ బాక్స్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్న వీడియో వచ్చేసి అయితే మన GoPro అని హెల్మెట్కి ఎట్లా మౌంట్ చేయాలని చెప్పేసి అయితే వీడియో చేయబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న హెల్మెట్ చెట్ల అయిందా చాలా రోజులు అయింది మనం తీయక మొత్తం మట్టి అయితే పట్టిందనమాట. దాన్ని అయితే మొత్తం కూడా ఇప్పుడైతే మనం క్లీన్ చేసినాం. ఎట్లా క్లీన్ చేసినాం అంటే చూడవచ్చు నీట్గా. ఇది వచ్చేసి దీని యొక్క అర్థం అనమాట. ఇది హెల్మెట్ అండ్ మనం ఏ ఓపెన్ చేసినా 2 స్క్రూలు ఉన్నాయి. స్క్రూ డ్రైవర్తో అయితే ఓపెన్ చేసినాం. ఇప్పుడు దీనికి మనం ఎట్లా హెల్మెట్కి మౌంట్ చేయాలని చెప్పేసి అయితే ఇప్పుడైతే మనం కొన్ని పర్చేజ్ చేసినాం. అవన్నీ ఇప్పుడు మీరు చూస్తారు. ఏదైతే మనం ఇప్పుడైతే హెల్మెట్కి 2 స్క్రూలు తీసి క్లీన్ చేసినాం, ఆ 2 స్క్రూలు మొత్తం ఫిట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఐటమ్స్ తీసుకొచ్చినామో అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేసినాం కదా, ఆ ఐటమ్స్ని అయితే ఎట్లా ఫిట్ చేయాలో హెల్మెట్కి GoPro అని చెప్పేసి అయితే ఎట్లా ఫిట్ చేయాలో చూద్దాం. మనం అయితే అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేసినాం. ఉన్నది హెల్మెట్ మౌంట్ కిట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు రేటు వెళ్ళలేదు కదా, ఎక్కువైపోయింది రేట్ చూడవచ్చు. మనకి అయితే 999 అయితే రేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 999 అయితే ప్రైస్ అవుతుంది. మనకి ఇది వచ్చి 260 ఆ ప్రైస్కి అయితే వచ్చింది అనమాట. మనకి దీని లోపల ఏమేమి ఉన్నాయి మనకు చూద్దాం. ఒకటి హెల్మెట్ పెట్టేది, ఇది మౌంట్ ఒకటి, అండ్ ఇది ఒకటి స్టిక్కింగ్ అనమాట. అండ్ ఇది ఒకటి స్టిక్ అనమాట. ఇది మన కెమెరా పోకుండా ఇక్కడ అతుకు పెట్టి సైడ్కి వైర్ ఉంటుంది. వైర్ అంటే తార్ లాంటిది. ఆ తార్ లాంటిది మన కెమెరాకి పెడితే ఒకవేళ ఈ GoProకి మనం పెట్టిన తర్వాత కూడా GoPro ఒకవేళ ఊడికి పడితే ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఆపడానికి. అండ్ ఆ తర్వాత మనకైతే ఒకటి ఇది వచ్చేసి మన కెమెరాకి ఫిక్స్ చేయడానికి 2 అయితే వచ్చినాయి. ఆ తర్వాత మనకైతే ఇవి మౌంటింగ్ అనమాట. మనం స్టిక్ చేయడానికి హెల్మెట్కి ఒక 2 వచ్చినాయి మనకి. ఆ తర్వాత 2 స్టిక్కర్లు అయితే వచ్చినాయి అనమాట. 3M అని ఇవి మౌంటింగ్ సిస్టమ్ డబల్ స్టిక్కర్స్ అనమాట. ఇవి బ్యాక్ సైడ్ ఉంటుంది స్టిక్కర్, ఫ్రంట్ సైడ్ 2 వైపులు ఉంటుంది. ఒకవేళ స్టిక్ చేసేటప్పుడు హెల్మెట్కి కానీ దేనికైనా స్టిక్ చేయొచ్చు. హెల్మెట్కి అయితే ఆగదు, మీ బైక్ కానీ దేనికైనా స్టిక్ చేసే మాత్రం కంపల్సరీగా ఆగుతుంది ఇది. ఇంకా ఇవి అయితే 2 వచ్చినాయి అనమాట మనకి. ఇప్పుడైతే మనం హెల్మెట్కి ఎట్లా మౌంట్ చేయాలని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడైతే మనం ఎట్లా మౌంట్ చేయాలనేది మొదటగా చెప్తా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మీరైతే ఇది తీసుకోండి. ఇది ఒకటి తీసుకొని ఎంసీల్ కొనుక్కరండి. ఎంసీలు దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఆ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూడవచ్చు ఇంకా ఎట్లా అయితే స్టిక్ చేసిన హెల్మెట్కి ఎప్పటికీ ఇది ఫుల్ ఫిక్స్ అయితే ఉంటుంది అనమాట, ఊడిపోదు. ఇవైతే మన రన్నింగ్లో వెయిట్ ఉంటుంది కదా GoPro, ఊడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. బాగా హెల్మెట్ ఎక్కడైనా ఊగినా కానీ ఎక్కడైనా గుంతలల్లో ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ కింద పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే ఎంసీలు అయితే పెట్టండి ఇట్లా హెల్మెట్కి. ఇది తీసుకొని ఓకేనా, ఇట్లా చూసేది ఎంత మంచిగా ఫిక్స్ అయింది. ఇట్లా ఇది మాత్రం హెల్మెట్కి మీరు ఇట్లా ఫిక్స్ చేయాలన్నమాట. ఎంసీలు పెట్టి బాగా మిక్స్ చేసి మంచిగా నీట్గా ఫిక్స్ చేయండి. అది కూడా మంచిగా ఏది స్టాండర్డ్ చూసుకోండి. స్టాండర్డ్ అంటే కెమెరాకి ఇది క్రాస్గా పెడితే మళ్ళీ మీకు కెమెరా అనేది మీ యొక్క ఫోకస్ని మొత్తం తీసేస్తుంది. మీరు ఏదైతే వీడియో తీయాలనుకుంటారో దాన్ని మీరు వీడియో తీయలేరు. కెమెరా అనేది క్రాస్ వస్తుంది అనమాట. దాన్ని అయితే నీట్గా కరెక్ట్గా ఫిక్స్ చేసుకోండి ఇట్లా చూసి ఓకేనా. ఇట్లా క్రాస్ పెట్టినా కానీ మనకి వీడియో ఫుటేజ్ అనేది క్రాస్గా వస్తుంది. ఇంకా ఆ నెక్స్ట్ తర్వాత మనమైతే ఇదైతే మనకు ఒకటి వచ్చింది కదా ఇప్పుడు ఇట్లా తీసుకొని ఎంత సింపుల్గా ఫిక్స్ చేసేయండి. ఇట్లా ఫిక్స్ చేసిన తర్వాత నేను ఎక్స్టర్నల్ ఇవి తీసుకున్నా, ఇవి కూడా వచ్చినాయి మనకి దీంట్లోనే. దీన్ని కూడా దాన్ని ఫిక్స్ చేద్దాం. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత GoProని ఫిక్స్ చేస్తా ఒకసారి, మీరు చూడవచ్చు ఎట్లా ఉంటుందో వ్యూ. ఇట్లా ఫిక్స్ చేసుకోండి సింపుల్గా. ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి ఇవన్నీ. ఇవి మనకి 2 వచ్చినాయి. 2 వస్తే ఒకటి ఇక్కడ ఫిట్ చేసినా, ఒకటి ఇక్కడ ఫిట్ చేసినా. ఇంకొకటి ఎక్స్ట్రా కావాలి మనకి ఇప్పుడు GoProకి. మన దగ్గర 2 ఎక్స్ట్రా ఉన్నాయి కానీ ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు GoProని అయితే ఫిక్స్ చేద్దాం. ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు ఎట్లుంటుందో. దానికైతే GoProని అయితే ఇట్లా ఫిక్స్ చేసినాం అనమాట. చూడొచ్చు GoPro ఎట్లా మంచిగా మనకైతే మౌంట్ అయింది.
మీరు ఇది కనుక నేనైతే ఏదైతే ఇప్పుడు పర్చేజ్ చేసి హెల్మెట్కి ఫిక్స్ చేసినో అది కనుక మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, మీరు మాత్రం పర్చేజ్ చేయొచ్చు అమెజాన్ నుంచి. అండ్ ఇట్లా ఫిట్ చేయడానికి గల కారణం కూడా చెప్తాను నేను. మనం ఏదైతే హెల్మెట్ లోపల నుంచి కూడా వ్యూని అయితే చూడవచ్చు అనమాట, గోప్రోలో రికార్డ్ అవుతుందో అవ్వట్లేదా అని చెప్పేసి అయితే నీట్గా క్లియర్గా అయితే మనమైతే వ్యూని అయితే చూస్తూ మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇటువంటిది మౌంటింగ్ అయితే తీసుకొచ్చిన. ఇటువంటిది మీ అందరికి కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. నీట్గా మనం చూసుకుంటా రికార్డ్ చేయొచ్చు, మంచిగా స్టేబుల్గా రికార్డ్ అవుతుందా, ఒకవేళ రికార్డింగ్ ఆఫ్ అయిందా ఆన్ అయిందా, వాయిస్ రికార్డ్ అవుతుందా రికార్డ్ కావట్లేదు అన్నీ కూడా మనం మంచిగా వ్యూ అయితే చూసుకుంటా రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు చూడవచ్చు మన హెల్మెట్ని అయితే లోపల వ్యూ కూడా మనం నీట్గా అవుపిస్తుంది అనమాట. హెడ్ లోపల పెడితే తలకాయ లోపల పెడితే నీట్గా అవుపిస్తుంది. మీకు కనుక ఎట్లా అనిపించింది ఈ హెల్మెట్ మౌంటింగ్ సెటప్ అనేది కింద కామెంట్ చేయండి. గోప్రో హెల్మెట్ మౌంటింగ్ సెటప్ మీరు గోప్రో కానీ ఇంకా వేరే ఏ కెమెరా కానీ ఇట్లనే సెటప్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ వీడియో రికార్డ్ చేయాలన్నా ఇంకా దేనికైనా సరే మనకి నీట్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనమైతే కెమెరాని అయితే హెల్మెట్కి మౌంట్ చేసినాం. నా చేతులు అయితే మీరు చూడవచ్చు. ఇంకా నేనైతే ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ మౌంటింగ్ సిస్టమ్ మొత్తం కూడా మీకు క్లియర్గా అర్థమైతే అయితే అనుకుంటున్నా. అట్లనే ఇంకా ఈ హెల్మెట్కి నేను లోపల నుంచి చూస్తూ ఇది నేనైతే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఎట్లా మనకి వ్యూ మంచిగా వస్తున్నారా అట్లేదా, మనకి ఎట్లా రికార్డ్ అవుతుంది, మన వాయిస్ రికార్డ్ అవుతుందా అట్లేదు అన్నీ కూడా మనం అయితే హెల్మెట్కి కెమెరా ఉన్నా కానీ నీట్గా చూస్తూ రికార్డ్ చేయొచ్చు అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చితే డిస్లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నేను చేసే వీడియోలు మొత్తం మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా నేను కొత్త వీడియోలన్నీ మీకు మంచిగా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A5 Shaker Vlogs.